ప్రైజ్ ద లార్డ్. కిడ్స్ స్టోరీ టైమ్ చూస్తున్న సండే స్కూల్ టీచర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. మన చర్చ్‌లో ఈ సమ్మర్‌లో జరుగుతున్న వీబీఎస్ కొరకు చిన్న పిల్లలకు అద్భుతమైన మెటీరియల్స్ ప్రిపేర్ చేసి మీకు అందించుటకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ వీబీఎస్ మెటీరియల్స్‌లో పీటర్, శామ్యూయల్, పాల్ అండ్ డానియల్ యొక్క క్యారెక్టర్స్ గురించి, అలాగే జనరల్ లెసన్స్‌లో రోదే, ఏలియా, దావీదు గురించి మేము సిద్ధం చేశాం. రానున్న తరానికి దేవుని వాక్యాన్ని అందించాలని మా హృదయంలో ప్రభు పెట్టిన భారాన్ని బట్టి దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని వాక్యాన్ని చక్కటి విధానంలో పిల్లలకు అందించాలని ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఈ మెటీరియల్స్ను సిద్ధపరచడానికి ప్రభు సహాయం చేశాడు. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఈ మెటీరియల్స్ను మీ సొంతం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఒక దేశంలో లియో అనే ఒక బాబు ఉన్నాడు. ఈ బాబుకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. లియో వాళ్ళ డాడీ ఒక ఫిషర్ మ్యాన్, అంటే చేపలు పట్టడానికి సముద్రంలో ప్రయాణం చేస్తూ రాత్రులంతా అక్కడే ఉంటూ ఆ చేపలు పట్టే పని కొరకు ఇంట్లో నుండి బయలుదేరి చాలా రోజుల నుంచి ఇంటికి ఇంకా రాలేదు పిల్లలు. డాడీ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ప్రతిరోజు లియో వెయిట్ చేస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ, ఫిషింగ్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, డాడీని చూడాలని అనిపిస్తుంది అని ప్రతిరోజు క్యాలెండర్లో ఆ రాత్రికి డాడీ రాకపోయేసరికి రెడ్ కలర్ పెన్తో సర్కిల్ చేస్తూ ఉన్నాడు. అలా ప్రతిరోజు డాడీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అసలే వాళ్ళ ఇల్లు సముద్రం దగ్గర ఉంటుంది. అలల శబ్దం వాళ్ళ ఇంటికి వినిపిస్తూ ఉంటుంది. ఒకరోజు లియో చాలా బాధపడుతూ, మమ్మీ, ఇంకా మన డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ, ఇంతకీ ఆ పెద్ద సీలోకి వెళ్ళాడు కదా ఫిషింగ్ కోసం, అసలు డాడీ ఉన్నాడా లేడా, మరి ఫోన్ చేయడానికేమో సిగ్నల్స్ లేవు, మరి డాడీ ఎప్పుడు వస్తాడో, నాకు డాడీని చూడాలని అనిపిస్తుంది మమ్మీ, డాడీ లేకపోతే ఇల్లు అస్సలు బాగాలేదు మమ్మీ అని ప్రతిరోజు వాళ్ళ మమ్మీ దగ్గర చెప్తూ ఉండేవాడు పిల్లలు. అయితే మమ్మీ అనింది, లేదు నాన్న, డాడీ వచ్చేస్తాడు, నువ్వేం బాధపడకు, తొందరగా వచ్చేస్తాడే అని అంటుంటే, లేదు మమ్మీ, నాకు డాడీ కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని ఏడుస్తున్నాడు పిల్లలు. లియో వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే, లియో నువ్వేం బాధపడకు, మనము ఆ సముద్రపు అద్దరి దగ్గరికి వెళ్ళి, అంటే బీచ్ దగ్గరికి వెళ్ళి డాడీ కోసం వెయిట్ చేద్దాం పదా, కాసేపు అక్కడ కూర్చొని వద్దాం, డాడీ ఏమన్నా కనిపిస్తాడేమో అని ఆ రోజు వాళ్ళ మమ్మీ లియోని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్ళింది పిల్లలు. అక్కడ ఒక చిన్న వుడెన్ పీస్ ఉంటే ఆ చెక్క ముక్క తీసుకొని ఆ శాండ్ మీద ఆ ఒడ్డులో చక్కగా డ్రాయింగ్ వేస్తున్నాడు. ఆ డ్రాయింగ్లో ఒక పెద్ద బిల్డింగ్ గీశాడు. ఆ బిల్డింగ్ గేట్ దగ్గర లియో వాళ్ళ మమ్మీని డ్రా చేశాడు, తన పిక్చర్ని వేసుకున్నాడు. ఆ తర్వాత తన పక్కన ఒక పెద్ద టాల్ పర్సన్ అలాగే నిలబడి మరి ఒక హ్యాట్ పెట్టుకున్నట్లుగా ఆ పిక్చర్ని ఆ శాండ్ మీద గీస్తా ఉన్నాడు పిల్లలు. అది చూసి వాళ్ళ మమ్మీ చాలా మురిసిపోయింది. లియో, నీకు ఎంత టాలెంట్ ఉంది నాన్న, సూపర్గా గీసావురా, మీ డాడీ చూస్తే భలే మురిసిపోతాడు నాన్న అని ఎంతో సంతోషంగా లియోని చూస్తుంటే ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళ మమ్మీ పిక్చర్ని గీశాడు. వాళ్ళ మమ్మీ పక్కన లియోని గీశాడు. అరే, మా ఇద్దరిని కూడా గీసావు, భలే ఉంది నాన్న అని అంటుంటే, ఒక్క నిమిషం ఆగు అని పక్కన వాళ్ళ డాడీని గీస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి బూట్స్ సౌండ్ వినపడుతుంది పిల్లలు, అంటే కాళ్ళు అడుగుల చప్పుడు వినబడుతుంది. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని అనుకుంటూ డ్రా చేస్తా ఉన్నాడు పిల్లలు. మెల్లమెల్లగా ఆ నీడ తన మీదకి వస్తుంది. ఎవరది, ఎందుకు వచ్చారు నా దగ్గరికి, ఆగండి, నేను మా డాడీ హ్యాట్ గీస్తున్నాను, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఇంకా సీరియస్గా ఆ హ్యాట్ని డ్రా చేస్తున్నాడు. ఆ కాళ్ళ చప్పుడు ఇంకా 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 దగ్గరకు వస్తూ తను డ్రా చేసిన ఆ పిక్చర్ మీదకి పూర్తిగా ఆ షాడో వచ్చింది పిల్లలు. అప్పుడు లియోకి ఏం అర్థం కాలేదు, ఇంకా కోపం కూడా వస్తుంది. నేను ఇంత ఇంట్రెస్ట్గా ఈ పిక్చర్ గీస్తుంటే నేను డ్రా చేస్తున్న పిక్చర్ మీదకి షాడో వచ్చేలాగా నిలబడ్డారు అని ఇలాగా సీరియస్గా కిందికి చూశాడు పిల్లలు. అవి పాత బూట్లు, అంటే సేమ్ వాళ్ళ డాడీకి ఉన్న బూట్స్ లాగే ఉన్నాయి. మా డాడీ వచ్చాడేంటని అలా ఫేస్ చూశాడు పిల్లలు. ఎప్పుడైతే ఫేస్ చూశాడో ఇంకా వుడెన్ పీస్ అక్కడ ఇసిరేసి
పరిగెత్తుకుంటూ వాళ్ళ డాడీ మీద ఎక్కి కూర్చొని గట్టిగా ముద్దు పెట్టుకొని, డాడీ ఎన్ని రోజులైపోయింది డాడీ నిన్ను చూసి, నీకోసమే వచ్చాను డాడీ, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నన్ను నువ్వు ఎప్పుడు బయటికి తీసుకెళ్తావా అని ఎంతో ఎగ్జైటెడ్గా వెయిట్ చేశాను డాడీ, నిజంగా ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను డాడీ అని గట్టిగా డాడీని పట్టుకొని అస్సలు వదిలిపెట్టట్లేదు పిల్లలు. డాడీ ఏడుస్తున్నాడు, లియో ఏడుస్తున్నాడు, వీళ్ళిద్దరిని చూసి మమ్మీ ఏడుస్తుంది. అన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ కలిసినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, లియో ఎంతో చక్కగా ఆ పిక్చర్ని డ్రా చేస్తున్నప్పుడు వెనుక నుండి వస్తున్న ఆ వ్యక్తిని ఆ షాడో చూసినప్పుడు లియో ఎవరో అని అనుకున్నాడు. ఐడెంటిఫై చేయలేకపోయాడు అది వాళ్ళ డాడీయే అని. దగ్గరకు వస్తున్నా కొద్దీ ఇరిటేట్ అవుతున్నాడు, కానీ మనిషిని చూసేంత వరకు అది తన డాడీయే అని ఎప్పుడైతే లియో తెలుసుకున్నాడో తను చేస్తున్న పని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంతవరకు ఎవరో అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే క్లియర్గా డాడీ ఫేస్ చూశాడో ఇంకా లియో సంతోషానికి అవధులు లేవు. నిజమే పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అదేంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. యేసయ్య మన కొరకు ఈ లోకానికి శిలువ మీద మరణించడానికి వచ్చాడు కదా. యేసయ్య చనిపోయిన తర్వాత అరిమత్తయ్య యోసేపు అనే ఒక అంకుల్ తన కొరకు కట్టుకున్న సమాధిలో యేసయ్యని ఉంచాలని పర్మిషన్ అడిగాడు. యేసయ్యను ఆ సమాధిలో పెట్టాక ఆయనను వస్త్రంతో కప్పి ఆ సమాధిని రాయితో క్లోజ్ చేశారు. అలాగే అధికారులు, సైనికులు దాన్ని సీల్ చేసి ఎవ్వరు కూడా ఆ స్టోన్ దగ్గరకు రాకూడదని కొంతమందిని సెక్యూరిటీగా పెట్టారు. కానీ ఆదివారం తెల్లవారుజామున కొంతమంది ఆంటీలు యేసయ్య బాడీ దగ్గర కొన్ని పర్ఫ్యూమ్స్ వేద్దామని వెళ్ళేసరికి ఎవ్వరూ తీయకుండానే ఆ రాయి ఓపెన్ చేసింది. వెంటనే ఈ ఆంటీలందరికీ భయం వేసిపోయింది. కొంతమంది ఆంటీలు వెళ్ళిపోయినా మగ్దలేనే మరియా అనే ఆంటీ సమాధి దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంది పిల్లలు. అలా ఆంటీ ఏడుస్తుంటే ప్రభువే తోటమాలిలాగా యేసయ్యే అక్కడికి వచ్చి ఆంటీతో మాట్లాడి, అమ్మా మరియా, నేను తిరిగి లేచాను అని చెప్పాడు పిల్లలు. ఈ మాట విన్న మరియా ఆంటీ పరిగెత్తుకుంటూ డిసైపుల్స్ దగ్గరికి వెళ్ళి, పేతురు, యాకోబు, యోహాన్, మన యేసయ్య తిరిగి లేచాడు అని అందరికీ ఈ గొప్ప శుభవార్త చెప్పింది పిల్లలు. ఆ తర్వాత అందరూ యేసయ్య లేచాడా, నిజంగా లేచాడా, సమాధి ఖాళీగా ఉందా అని పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వెళ్ళారు. మరియా ఆంటీ చెప్పినట్లుగానే సమాధి ఖాళీగానే ఉంది, కానీ యేసయ్య వారికి కనబడలేదు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. అందరూ యేసయ్య సమాధి ఖాళీగా ఉందని చెప్పుకుంటున్నారు. సమాధులు ఖాళీగా ఉన్నాయి అని అంటే అది మామూలు ఆశ్చర్యం కాదు కదా పిల్లలు. ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. అందుకని అందరి నోట్లో ఏ మాటలు ఉన్నాయి పిల్లలు. అయితే క్లయోపా అనే ఒక అంకుల్ మరొక అంకుల్ యెరూషలేము నుంచి ఎంఐ అనే దారిలో వెళ్తా ఉన్నారు పిల్లలు. దాదాపు 11 to 12 కిలోమీటర్స్ దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం సహజంగా స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్ కానీ, లేదా నైబర్ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా మనము జర్నీ చేస్తుంటే ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. టీచర్ కనుక క్లాస్లో నుంచి బయటికి వెళ్ళటం ఆలస్యం, ఒక్కటే మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడతామో కూడా తెలీదు. నిన్నంతా జరిగిన స్టోరీ చెప్పుకుంటా ఉంటారు కొంతమంది, మమ్మీ తిట్టిన స్టోరీ చెప్తారు కొంతమంది కార్టూన్ నెట్వర్క్లో ఏమేమి జరిగిందో తెల్లారి స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి చూసిందంతా చెప్పేస్తారు పిల్లలు. ఈ ఇద్దరు అంకుల్స్ ఒక మంచి పని చేస్తున్నారు. అదేంటంటే వీళ్ళ ప్రయాణంలో వేస్ట్ మాటలు మాట్లాడుకోకుండా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక వ్యక్తి వీరితో జాయిన్ అయ్యాడు. ఏంటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా తెలుసుకోవచ్చా అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, యెరూషలేములో పెద్ద బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే నజరేడైన యేసు మరణం నుంచి తిరిగి లేచాడంట. ఆయన సమాధి అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఇలాంటి వింత ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ ఎప్పుడు జరగలేదే, అసలు ఆయన ఎలా లేస్తాడబ్బా అని అందరూ ఆశ్చర్యంగా వెతుకుతున్నారు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన క్రియల్లో, ఆయన చెప్పే బోధల్లో చాలా పవర్ ఉంది తెలుసా. ఆయనే మెస్సయ్య అని అనుకున్నాం. కానీ కొంతమంది ఆయనను సమాధి దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన లేడు అని చెప్పారు. అది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన శిష్యులకైతే కనపడలేదు, కానీ కొంతమంది స్త్రీలకు కనిపించాడంట. ఏది నమ్మాలో మాకైతే అర్థం కావట్లేదు, కానీ ఆయన చాలా పవర్ఫుల్ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు మూడో
వ్యక్తి అంటున్నాడు, దేవుని వాక్యంలో ఇలా మనుష్య కుమారుడు పరలోకం నుంచి ఒక దేవుడు భూలోకానికి వస్తాడని, ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేస్తాడని దేవుని వాక్యంలో రాసింది కదా, అయినా మీరు ఎందుకు నమ్మట్లేదు అని చెప్పాడు పిల్లలు. అలా చెప్తూ ఇంకా దేవుని మాటలు మరిన్ని విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు చాలా నచ్చింది పిల్లలు. వాళ్ళ హృదయంలో ఒకలాంటి మంట రగులుతూ ఉంది. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు మాట్లాడుతుంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మాకు ఇంకా కొన్ని విషయాలు నేర్పించవా అని అంటుంటే, లేదు లేదు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అంటుంటే, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దండి, మాతో పాటు ఊర్లోకి రండి అని చెప్పి బతిమిలాడి ఊర్లోకి తీసుకొచ్చారు పిల్లలు. ఒక ఇంట్లో అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు తనతో పాటు వచ్చిన ఆ గెస్ట్కి రొట్టెలు చేతికిచ్చినప్పుడు ఆ రొట్టెలు చేత్తో పట్టుకొని ప్రేయర్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అతను ప్రేయర్ చేశాడో పిల్లలు మీకేమన్నా గుర్తొస్తుందా? వెంటనే ఈ ఇద్దరు అంకుల్స్కి అర్థమైపోయింది, అయ్యో బాబోయ్ ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఎవరు, జీససా అని వెంటనే ఐడెంటిఫై చేసి ఇతనే యేసయ్య అనే లోపల యేసయ్య అదృశ్యమైపోయాడు. ఇంకా వాళ్ళకు మామూలు సంతోషం కాదు పిల్లలు. మాట్లాడుకుంటున్నారు, అవునరా మనం దారిలో వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతుంటే మన హృదయాలు రగులుకున్నాయి కదా అని మాట్లాడుకుంటుంటే, నిజమేరా ఆయన వచ్చి మనతో ఈ రొట్టె పట్టుకొని ప్రేయర్ చేసేదాకా మన కళ్ళు తెరవబడలేదురా, ఎప్పుడైతే రొట్టె పట్టుకొని ప్రేయర్ చేస్తున్నాడో మన ఐస్ ఓపెన్ అయిపోయాయి, మరణాన్ని గెలిచిన యేసయ్యని మనం ఐడెంటిఫై చేయగలిగాం, ఈ సంతోషాన్ని ఎట్లయినా సరే యెరూషలేం దాకా తీసుకుపోవాలి అని అక్కడి నుంచి 11 to 12 కిలోమీటర్స్ దూరం ఉన్న యెరూషలేంకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు పిల్లలు. అక్కడ యెరూషలేంలో మిగిలిన 11 డిసైపుల్స్ అందరూ ఉండగా వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, హే శిష్యులారా మేము యేసయ్యని చూసాం కదా అని చెప్పుదామని వెళ్తే వాళ్ళందరూ అంటున్నారు, అరే యేసయ్య కనపడ్డాడురా మాకు, మేము యేసయ్యని చూసామురా అని వాళ్ళు చాలా సంతోషంతో చెప్తున్నారు పిల్లలు. ఈ యెరూషలేం నుండే ఎమ్మాయి దారిలో వెళ్తుంటే మేమేదో వాక్యం గురించి మాట్లాడుకుంటే మా మధ్యలోనే నడిచాడురా, ఆయన ఎవరో అనుకొని మేము మామూలు వ్యక్తి అనుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంతకి తర్వాత అర్థమైంది, రొట్టె పట్టుకొని విరవగానే మా కన్నులు తెరవపడ్డాయి, వెంటనే ఆయనే జీసస్ అని ఐడెంటిఫై చేశాం, అసలు ఎంత హ్యాపీగా ఉంది కదా అని ఒక్కటే సంతోషపడుతూ ఆ ఊర్లో చాలా మందికి మరణం నుండి తిరిగి లేచిన జీసస్ గురించి ప్రకటించారు. చెల్లి తమ్ముడు, ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, మగ్దలేని మరియా ఆంటీ ఎప్పుడైతే సమాధిలో నుంచి బయటికి వచ్చిన పునరుత్థానుడైన యేసయ్యని చూసిందో ఇక ఆంటీ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా పరుగోన వెళ్ళి యేసయ్య మరణం నుంచి తిరిగి లేచాడని చెప్పింది. అలాగే ఈ ఎమ్మాయి దారిలో ఉన్న ఈ ఇద్దరు అంకుల్స్ కూడా ఇంతవరకు మాతో మాట్లాడింది యేసయ్య అని ఎప్పుడైతే వారు గుర్తుపట్టారో ఇంకా వాళ్ళు ఉన్న ప్లేస్లో లేరు పిల్లలు. యెరూషలేము దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య గురించి అందరికీ చెప్పారు పిల్లలు. నిజమే, రిజరెక్షన్ పవర్ ఎవరికైతే తెలుస్తుందో వారు యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేరు పిల్లలు. అందుకే మనం కూడా మరణం నుంచి తిరిగి లేచిన యేసయ్యని గురించి తెలుసుకున్న మనము ఇతరులకు కూడా యేసయ్యని గురించి చెప్పేవారుగా ఉండాలి. పిల్లలు, యేసయ్య తిరిగి లేవటం మన లైఫ్లో ఎంత స్పెషలో తెలుసా? యేసయ్యే మరణం నుంచి తిరిగి లేకపోయి ఉంటే మన విశ్వాసానికి అసలు ఆధారమే ఉండేది కాదు. అంతేకాదు, యేసయ్య ఎలాగా మరణం నుంచి తిరిగి లేచాడో మనం కూడా ఒకరోజు మరణం నుంచి తిరిగి లేస్తామని ఒక గొప్ప హోప్ ఇవ్వడానికి యేసయ్య మరణం నుండి తిరిగి లేచాడు. అంతేకాదు, ఈ రిజరెక్షన్ ద్వారా మనకు కలుగుతున్న గొప్ప లాభం ఏంటంటే యేసయ్య మన పాపాలు క్షమించాడని ఒక గొప్ప రుజువు. అదేంటంటే రక్తాన్ని మన కొరకు చిందించేశాడు. ఆ రక్తాన్ని తండ్రికి అప్పగించి నేను మొత్తం వెల చెల్లించేశాను అని ఒక గొప్ప రుజువును ప్రభు తన మరణం నుండి తిరిగి లేవటం ద్వారా మనకిస్తున్నాడు. సో రిజరెక్షన్ ద్వారా మనకు కలుగుతున్న 3 లాభాలు ఏంటంటే, ఒకటి ఫర్గివ్నెస్, మనము క్షమించబడ్డాం అని ఖచ్చితంగా నమ్మొచ్చు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే యేసయ్య మరణం నుంచి లెగడం ద్వారా మనం కూడా మరణం నుంచి ఒకరోజు లెగబోతున్నాం అనే ఒక గొప్ప విశ్వాసాన్ని
మనం కలిగి ఉండొచ్చు. అంతేకాదు మరొక బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? మరణం అంటే చాలా మందికి భయం. కానీ ఎవరైతే పునరుత్థానుడైన యేసయ్యను నమ్ముతారో వారికి మరణం ఒక గేట్ లాంటిది. కాబట్టి హెవెన్కు వెళ్ళాలి అంటే డెత్ అనే గేట్ను దాటే వెళ్ళాలి. సో మరణాన్ని గురించిన భయం యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఉండదు. ఈ పునరుత్థానం మనల్ని మరణ భయం నుండి విడిపిస్తుంది. ఓకేనా? ఇందాక మనం చూసాం, పక్కనే ఉన్న డాడీని లియో గుర్తుపట్టలేకపోయాడు. దగ్గరగా చూస్తే ఆనందానికి హద్దులు లేవు. అలాగే మగ్దలేని మరియా ఆంటీ యేసయ్యను చూసినప్పుడు ఆంటీ ఆనందానికి హద్దులు లేవు. ఎమ్మాయి దారిలో ఉన్న ఆ ఇద్దరు అంకుల్స్ అది యేసయ్యే అని గుర్తుపట్టినప్పుడు వారి సంతోషానికి కూడా అవధులు లేవు. నీవు కూడా మరణాన్ని గెలిచిన యేసయ్యను గురించి బలంగా నమ్మితే నీ ఆనందానికి కూడా హద్దులు ఉండవు. అంతేకాదు వాళ్ళలాగా నీవు కూడా రిజరెక్టెడ్ క్రైస్ట్ గురించి, పునరుత్థానుడైన యేసయ్యను గురించి ప్రకటించకుండా ఉండలేవు. మరి ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్కు, ఇతరులకు, మనకు తెలిసిన వారందరికీ ఈస్టర్ శుభ సందర్భంగా మరణాన్ని గెలిచిన జీసస్ను పరిచయం చేద్దామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పునరుత్థానుడైన యేసును గురించి తెలుసుకున్న ఎవరైనా సరే నీ మాటలు ఇతరులకు చెప్పకుండా ఉండలేరని, పునరుత్థానం ద్వారా కలిగే 3 బెనిఫిట్స్, ఆశీర్వాదాలు మాకు నేర్పించినందుకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు పునరుత్థానుడైన నిన్ను ప్రకటించేవారిగా మేమందరం జీవించినట్లుగా సహాయం చేయమని, నీ పునరుత్థానపు బలం మాకు కూడా అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యోహాను 11:25. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? జాన్ 11:25. యోహాను 11:25. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. జాన్ 11:25. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. లియో ఎవరి కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు? లియో వాళ్ళ డాడీ ఏ పని చేస్తుండేవాడు? ఆ ఇద్దరు అంకుల్స్ తమతో ఇంతవరకు నడిచింది యేసయ్యే అని ఎప్పుడు గుర్తుపట్టారు? మరణం నుండి లేచిన యేసయ్యను చూచిన మగ్దలేనే మరియా ఆంటీ వెంటనే ఏం చేసింది? యేసయ్య పునరుత్థానం వలన మనకు కలిగే 3 బ్లెస్సింగ్స్ ఏంటి? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.